ఎక్స్క్యూజ్ మీ, ఈ దెబ్బ చూడండి. మండుతుందొద్దు. బాధల్ని అనుభవించాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇప్పుడు నువ్వు సాధించడానికి చందు కూడా లేదు. నువ్వున్నావు కదా రాజా. అమృత గారు, మీతో కొంచెం మాట్లాడాలి. మీరు చెప్పిన చందు అంటే ఈవిడేనా? అవును. అసలు ఈ బ్లాక్ పేరే చందు మెమోరియల్ బ్లాక్ అనే విషయం నీకు తెలియదు కదా భార్గవి? మాటలు మర్యాదగా రాని. ఇంకొక మాట మాట్లాడావంటే సెక్యూరిటీని పిలిపించి బయటికి తోయిస్తాను. జాగ్రత్త. అసలు నువ్వు నా భర్త గురించి వాగినప్పుడే 4 తగిలించాల్సిందే. వదిలిపెట్టాను. మా నాన్న నేర్పించిన సంస్కారం అడ్డు రాకుంటే నువ్వింతసేపు ఇక్కడ మాట్లాడగలిగేదానివే కాదు. గెట్ అవుట్. ఇంకోసారి మళ్ళీ ఈ హాస్పిటల్లో అడుగు పెట్టావంటే బాగుండదు. వెళ్ళు. భగవంతుడి దయ వల్ల అమృత తన మాటలు వినలేదు. దేవుడా, వీళ్ళ కాపురానికి ఏ కష్టం రాకుండా చూడు. నందు, ఏం చేస్తున్నావురా? చూడు, నీకోసం ఎన్ని బొమ్మలు తీసుకొచ్చాను. ఓ నాన్న, ఏం చేస్తున్నా? పాలు తాగావా? అయ్యా, కరుణగారేరి? హాస్పిటల్ నుంచి ఇంకా రాలేదండి. మరి వాళ్ళ అమ్మ కనిపించకపోతే ఏడవకుండా ఉంటాడా? కాసేపు ఏడుస్తాడండి, ఆ తర్వాత తనే సర్దుకుంటాడు. ఓ, పిల్లలంటే చాలా ఇష్టమా అండి? అవును, చాలా ఇష్టం. అందుకే ఇన్ని వివరాలు అడుగుతున్నారు. నందు, ఎంతసేపు ఉందండి వచ్చి? ఇప్పుడేనండి. బాబుకి బొమ్మలు తీసుకున్నాను, అవి ఇచ్చిపోదామని వచ్చాను. నీ గురించి అడుగుతున్నాను, ఇంతలో మీరే వచ్చారు. అమ్మా, నేను వెళ్ళొస్తా. అలాగే. రే ఓల్ నాన్న, మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాబుని మా ఇంట్లో వదిలేసి వెళ్ళకూడదు. అమృతకి నాకు బాగా అలవాటైపోయాడు. మాకు కాలక్షేపంగా ఉంటుంది. బాబు కూడా చక్కగా ఆడుకుంటాడు. అలాగేనండి, చూస్తాను. సరే, నేను బయలుదేరుతానండి. ఒక్క నిమిషం కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. నందు, ఏం నాన్న, ఏం చేస్తున్నావు? ఆడుకుందాం మనం. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఏంటండి
ఏంటండి అలా చూస్తున్నారు? కాఫీ బాలేదా? చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ చేతి రుచి తగిలింది. మీరేమీ అనుకోనంటే ఓ మాట చెప్పచ్చా కరుణ గారు? చెప్పండి. ఒకప్పుడు నా భార్య చందు కూడా ఇలానే కాఫీ పెట్టేది. ఆ రుచి మళ్ళీ ఇన్నాళ్ళకి తగిలింది. చాలా థ్యాంక్స్ అండి. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముందండి? మీకెప్పుడు కాఫీ తాగాలనిపించినా అడగండి. అలాగేనండి. ఇక నేను బయలుదేరుతాను. బాబు జాగ్రత్త. వస్తాను. ఒక్క నిమిషం అండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. భార్గవి అనే మనిషి మీ మామగారితో బిజినెస్ ఏవో చేయడానికి వచ్చారని తెలిసింది. అదే మీ మామగారి పొలాలేవో కొనడానికి మాట్లాడుతున్నారని తెలిసింది. అలాంటి మనిషితో కాస్త జాగ్రత్తగా ఉండమని ఆయనతో మీరేనా చెప్పండి. అలాగే. ఆ భార్గవి గురించి నాకు ముందే అవును, భార్గవి గురించి మీకెలా తెలుసు? అది హాస్పిటల్లో కలిసిందండి. ఆవిడ మాటలు, ఆవిడ యాటిట్యూడ్ చూస్తుంటే చాలా డేంజరస్ మనిషిలా అనిపించింది. అందుకే మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిదని చెప్తున్నాను. ఆ భార్గవి గురించి మీరు మొదటి పరిచయంలోనే తెలుసుకున్నారు. కానీ ఆ భార్గవి వల్ల నేను జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నానండి. మరి తెలిసి కూడా ఎందుకు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు? మీకు శత్రువు లాంటి మనిషి అంటున్నారు కదా, ఆవిడ నీడు కూడా మీ ఇంటి మీద పడకుండా చూసుకోండి. అలాంటి వాళ్ళు కేవలం ఒక్కదానితో ఆఖరండి. ఆవిడ మాటలను బట్టి చూస్తుంటే కాపురాలు కూడా కూల్చే మనిషిలా ఉంది. మీరు అవకాశం ఇచ్చారు అంటే అమృత గారికి మీకు మధ్యన గొడవలు పట్టినా పెడుతుంది. మీ జంటని విడదీయడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగేనండి, వస్తాను. నువ్వు నిజంగా అదృష్టవంతుడు కన్నా. నీకు తండ్రిగా ఆయన దూరమైనా ఆయన ప్రేమ మాత్రం నీకు దొరుకుతుంది. ఆయన ప్రేమ మాత్రం నీకు దక్కింది. ఏంటి అలా చూస్తున్నారు? ఫోన్ చేయండి. ఎవరికి? ఇంకెవరికి? రాజాకి. వెంటనే ఫోన్ చేసి రాజాని అమృతని తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్పండి. ఇక్కడకా? మరి ఇంకెంతకాలం అక్కడే ఉంటాడండి? పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది, ఇంతవరకు వాళ్ళిద్దరూ రానేలేదు. మనం వెళ్దామండి అంటే వద్దు అంటారు. కానీ వాళ్ళని రమ్మనండి అంటే అదే చేయరు. ఇది చాలా ఘోరం అండి. చందు పోయాక వెళ్దామంటే రాజా మనల్ని చూస్తే తట్టుకోలేడు, కొంతకాలం ఒంటరిగా ఉండేయమని చెప్పారు. ఆ తర్వాత అమృతతో పెళ్ళయిందని తెలిసాక కూడా వెళ్లి చూడలేకపోయాం. చందు పేరుతో హాస్పిటల్లో ఓ వార్డు ఓపెన్ చేసింది అని తెలిసాక నాకు అమృతం చూడాలనిపిస్తోందండి. అంత మంచి మనసున్న అమృతం చూసి అమ్మలా ఆదరించాలనుంది. చందు లేని లోటు అలాగే ఉండిపోయిందండి. ఆ లోటు అమృత ద్వారా తీరిపోవాలి. ముందు రాజాకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఆ అమ్మాయికి కూడా అయిన వాళ్ళం అందరం ఉన్నామనే విషయం తెలియాలి కదా. ముందు ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఇంకా ఏంటి ఆలోచిస్తారు? ఫోన్ చేయండి. హలో రాజా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను అంకుల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను ఇటువంటి ఏంటి రాజా ఇది? నువ్వు చేస్తున్న న్యాయంగా ఉందా చెప్పు.
ఎంతకాలం ఇలా దూరంగా ఉంటావు? ఇక ఇక్కడికి రావా? అమృతను మాకు చూపించవా? అంటే అది ఏంటి రాజా, చందునే కాదు, అమృత కూడా నా కూతురు లాంటిదే. మేం నీ పెళ్లికి ఎలాగూ రాలేకపోయాం, కనీసం ఇప్పుడైనా తనను చూసే అదృష్టం మాకు లేదా? చందు పోయిన బాధ మమ్మల్ని తొలిచేస్తుంది రాజా. ఆ బాధ నుంచి కొంతైనా ఉపశమనం కావాలి అంటే అమృతని మేం చూడాలి. చందు జ్ఞాపకాల్ని పదిలంగా దాచిన గొప్ప మనిషి అని విన్నాను. అలాంటి అమృతని చూడాలనుంది రాజా. తీసుకురావా? అలాగే ఆంటీ, తీసుకొని వస్తాను. ఎప్పుడో రావడం కాదు, రేపే బయలుదేరాలి. వీలైతే ఇవ్వాలే బయలుదేరండి. అలాగే. నీ రాక కోసం ఇక్కడ అమ్మా నాన్నలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని అమృతతో చెప్పు. ఉంటాను. మాయ్ గారు. చెప్పు బాబు. అది హైదరాబాద్ నుంచి జయంతి ఆంటీ ఫోన్ చేశారు. అమృతని ఒకసారి తీసుకురమ్మని అడుగుతున్నారు. ఆంటీకి చందు అంటే చాలా ప్రాణం. అమృతని చూస్తే ఆ బాధ కొంతైనా తగ్గుతుంది అని ఆశపడుతున్నారు. అయ్యయ్యో, తప్పకుండా వెళ్ళాలి రాజా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. చందు ఎంత మంచి మనిషో, ఎందరి మనసుల్లో నిండిపోయిందో అందరికీ తెలుసు. తను లేని బాధ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కొంతైనా తేరుకుంటారు అంటే నేను వద్దంటానా చెప్పు. వెంటనే బయలుదేరండి. ఏ అమృత, మరి హాస్పిటల్ పనులు చూసుకోవడానికి సుప్రజ ఉంది. పెళ్ళయిన తర్వాత ఇంతవరకు వాళ్ళని కలవకపోవడం చాలా తప్పు తల్లి. వాళ్ళు అడక్కు ముందే వెళ్లాల్సింది. అడిగిన తర్వాత కూడా వెళ్ళకపోవడం మంచిది కదమ్మా. బయలుదేరండి రాజా. వెంటనే ఆ ప్రయాణం ఏర్పాట్లు చేస్తాను. అలాగే మావయ్య. ఏం చేస్తున్నావు? ఇదిగో ఈ బుజ్జి సారికి ఇప్పుడే స్నానం చేయించి రెడీ చేస్తున్నాను. అయ్యా, నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళలేదా? సరాసరి ఇలా వచ్చేసా? నేను వెళ్ళటం లేదు. ఎందుకు? మేము హైదరాబాద్కి వెళ్తున్నాం. హైదరాబాద్కా? ఎందుకు? ఎందుకంటే ఆయన వాళ్ళంతా అక్కడే ఉన్నారు కరుణ. పెళ్ళైన తర్వాత ఇంతవరకు మేము అసలు అక్కడికి వెళ్ళలేదు. చందు వాళ్ళ నాన్నగారు ఆ రోజు దగ్గరుండి మా పెళ్లి జరిపించి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళు రాలేదు, మేము వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా? అవసరమా అంటే అవసరమే కదా. చందు వాళ్ళమ్మ ఫోన్ చేశారు. ఇంతవరకు మమ్మల్ని చూడ్డానికి రాలేదు ఎందుకు అని మోహనే అడిగారు. వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు కదా, అందుకే వెళ్తున్నాం. ఓ, అయితే ఆయన కూడా వస్తున్నారా? ఆయన అంటే అదే మీ వారు రాజా గారు. ఆయన రాకుండా ఎలా? ఆయనే వెళ్దామన్నారు, నేను రెడీ అయ్యాను. ఓ, అయితే
చందు లేకుండానే వెళ్తున్నారన్నమాట. పాపం తను లేదు కదా. నేను చెప్పేది కూడా అదే అమృత. అక్కడికి వెళ్తే మీ వారిని చూడగానే అందరూ ఏడుస్తారు. చందు చనిపోయినందుకు జాలి పడతారు. ఇప్పుడిప్పుడే ఆయన చందు జ్ఞాపకాల నుంచి బయటపడుతున్నారు కదా. ఆయన పూర్తిగా కోలుకోకుండానే అక్కడికి వెళ్ళి మానుతున్న గాయాన్ని మళ్ళీ గుర్తు చేయడం ఎందుకు చెప్పు? అదేంటి కరుణ అలా అన్నా? అవునమృత, భిన్నాలు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు వెళ్ళడం అనవసరం అనిపిస్తుంది. అదే మీరు ఏ హనీమూన్ కి వెళ్తే ప్లేస్ మారినట్టు ఉంటుంది, కానీ మళ్ళీ అక్కడికి వెళ్తే తేనె తుట్టుని కదిపినట్టు అవుతుంది. మళ్ళీ మీ వారి ఆలోచనలన్నీ చెన్ను మీదకే వెళ్తాయి. పోయిన మనిషి ఎలాగో పోయింది. ఆమె జ్ఞాపకాలు అంతటితో వదిలేయాలి, కానీ కోరి మళ్ళీ వాటిని కదిలించుకోవడం ఎందుకు అమృత? అందుకని ఆ ఊరికి వెళ్లకుండా, వాళ్ళని కలవకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఉండాలా? అలా చేయడం కరెక్ట్ కాదు కరుణ. నీకో విషయం తెలుసా? వాళ్ళందరూ నన్ను చందులాగానే చూసుకుంటున్నారు. ఎవరి దాకో ఎందుకు? చందు వాళ్ళ నాన్నగారు మా పెళ్లి చేస్తూ నువ్వు నా కూతురువమ్మా అన్నారు. అలాంటి వాళ్ళు నన్ను చూడాలి అంటే వెళ్ళకపోవడం న్యాయం కాదు కరుణ. కానీ నాకెందుకు మీరు వెళ్ళడం న్యాయం కాదనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే మీ కాపురం ఒక దారిన పడుతుంది. ఈ సమయంలో మళ్ళీ చందు జ్ఞాపకాలు తీసుకురావడం మీ దాంపత్యానికి ఇబ్బంది కదా. నీకో విషయం చెప్పనా కరుణ? ఆయన అసలు నేను ఇష్టపడింది ఎందుకో తెలుసా? ఆయన తన భార్య చందుని ఇంత బాగా ప్రేమించినందుకే. చనిపోయిన భార్య కోసం కంటికి దారిలా ఏడుస్తున్న మనిషిని చూసి ఆడదాన్ని ఇంతలా ప్రేమించే మగాళ్లు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయాను. చందు పోయిన చోటును వదిలిపెట్టకుండా అక్కడే ఉండటం చూసి భర్త అంటే ఇలా ఉండాలనుకున్నాను. అసలు నేను రాజాని ప్రేమించిందే అందుకైతే తను చందుని మర్చిపోతే నేనెలా ఒప్పుకుంటాను చెప్పు? ఒకవేళ ఆయన మర్చిపోయినా చందుని నేను మర్చిపోను. ఎందుకంటే చందు దీవెంతోనే రాజా లాంటి మంచి భర్త నాకు దొరికాడు. కాబట్టి చందు జ్ఞాపకాలు నా కాపురానికి హెల్ప్ అవుతాయే తప్ప ఎప్పటికీ అడ్డం కావు. కరుణ, మేము వచ్చేసరికి వారం పడుతుంది. ఒకసారి బాబుని పిలుస్తావా? ఆయా, ఒకసారి లేరా? వస్తున్నానమ్మా. ఈ వారం రోజులు వీడిని మిస్ అవుతామని చూసిపోదామని వచ్చాను కరుణ. బాబు జాగ్రత్త. వెళ్ళొస్తాను కరుణ. ఇదే మన ఇల్లు, రా. అమృత? అవునండి, తనే అమృత. అమృత,
చెప్పాను కదా, జయంతి గారు, చందు వాళ్ళ అమ్మ. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమృత, లోపల పద. ఆ, ఒక్క నిమిషం. ఏమండి త్వరగా రండి. ఏమండి త్వరగా రండి, ఎవరొచ్చారో చూడండి. రాజా, వచ్చావా? అమృత, బాగున్నావమ్మా? బాగున్నాను బాబాయ్ గారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, నేను వచ్చేంత వరకు వీళ్ళని ఇక్కడే ఉండమని చెప్పండి. వచ్చేస్తాను. ప్రయాణం బాగా జరిగిందమ్మా? బానే వచ్చాం బాబాయ్ గారు. ఎందుకండి ఈ ఫార్మాలిటీస్ అన్ని? నీకు తెలీదు రాజా, దేనికవే ఉండాలి, కాదు అనడానికి వీల్లేదు. కుడికాలు లోపల పెట్టి రా అమృత. పద. రండి. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఏం చేస్తున్నావు అమృత? మీ ఇల్లు చాలా బాగుంది. చందు ఉంటే ఇల్లంతా సందడి చేసేని. ఇప్పుడు ఆ సందడి మళ్ళీ నీతోనే రావాలి. ఇల్లంతా నీ మాటలతో, నీ నవ్వులతో నిండిపోవాలి.